చిక్మంగళూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో చిరుతపులి కలకలం రేపుతోంది. స్కూల్లో దూరిన చిరుత ముగ్గురు విద్యార్థుల్ని గాయపరిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అడిగి తెలుసుకుందాం. కేశవ్, చెప్పండి, చిరుత కలకలానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడ ఎలా జరిగింది ఘటన? వరప్రసాద్, ఈ కర్ణాటకలోని చిక్కమంగళూరులో ఒక ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ కొంచెం అటవీ ప్రాంతంలో ఉంటుంది. దీంట్లో అంటే ఉదయమే సుమారు 8 గంటల సమయంలో స్కూల్ కి మొత్తం స్కూల్ పిల్లలు అంతా వచ్చారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక చిరుతపులి స్కూల్లోకి చొరబడింది. దాంతో మొత్తం అక్కడున్న పిల్లలందరూ కూడా గురయ్యారు. తర్వాత ఇది ఒక మొత్తం ఆ కాలేజ్ మొత్తం సంచరిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయాందోళనతో కేకలు వేయడంతో అది ఒక స్కూల్ రూమ్ లోకి చొరబడింది. అప్పుడు ఆ స్కూల్ రూమ్ లోకి వెళ్ళిన తక్షణమే వెళ్ళే అప్పుడు కొంతమంది పిల్లల పైన అది దాడి చేసింది. ఆ దాడి చేసినప్పుడు ముగ్గురు స్కూల్ తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు. తర్వాత పోలీసులు కూడా సమాచారం అందించడంతో ఈ ఫారెస్ట్ అధికారులు అటున చేరుకున్నారు. కానీ వీళ్ళు మొత్తం ఆ స్కూల్ రూమ్ లో వెళ్ళిన తర్వాత రూమ్ కి లాక్ చేయడం జరిగింది. లాక్ చేయడంతో లోపలే ఆ పులి ఇప్పటికీ ఉంది. కానీ దాన్ని పులికి ఇచ్చి దాన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుమారు 4-5 గంటల సేపు అయినప్పటికీ కూడా అది అదుపులో దొరకడం లేదు. కానీ ఈ చిరుతపులి ఏమన్నా బయటకు వస్తే చాలా ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. కానీ ఇప్పటికి వందల సంఖ్యలో అక్కడ చాలా మంది వచ్చి చిరుతపులిని చూడడానికి ఎగబడుతున్నారు. ప్రసాద్, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారా? ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు వచ్చారా అక్కడికి? అటవీ శాఖ అధికారులు అయితే అక్కడికి రావడం జరిగింది. మొత్తం ఇప్పుడు సుమారు ఒక 20 మంది టీము ఇక్కడ చేరుకున్నారు. తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళు ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటువంటి ఒక దీన్ని కూడా తీసుకొచ్చారు. కానీ అది కొంచెం చాలా అంటే ఈ పులి కూడా ఈ మొత్తం ఈ కేకులు వేయడంతో చాలా అది కూడా భయం పడినట్టుంది. అంటే మొత్తం చిరుతపులి రూమ్ మొత్తం ఎగరడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా భారీగా ధ్వంసం చేసింది. ఇప్పటికే సుమారు 20 మంది సిబ్బంది ఆ పులిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే ఇంకా చిరుతపులి అదుపులోకి రాలేదు. రైట్, థ్యాంక్ యూ కేశవ్.